రాజేశ్వరి చెప్పే కథలకి స్వాగతం. ఈరోజు మరొక చక్కటి కథతో మీ ముందుకొచ్చాను. ఇక కథ మొదలెడదాం. శివరాం అగ్రికల్చర్ మీద ప్రేమ ఉన్న రైతు. వయసు 40 అయిపోయినా కష్టపడేందుకు మాత్రం 20 ఏళ్ల యువకుడిలా ఉండేవాడు. గ్రామంలో మనసున్నోడు అని పేరు. ఆపదలో పడితే ముందుగా అతనే ముందుకు వచ్చేవాడు. అతని భార్య లక్ష్మి చాలా సైలెంట్, నిదానస్తురాలు. ఇంట్లో ఎంత కష్టం ఉన్నా ముఖంలో నవ్వు వదలదు. ఇద్దరికీ ఒకే ఒక్క బిడ్డ అరవింద్. అతడు అప్పటికి 8వ తరగతి చదువుతున్నాడు. తెలివిగా కూడా ఉండేవాడు. శివరాం కల ఒకటే, అరవింద్ చదువులో పెద్దగా ఎదిగి తాను పొందలేకపోయిన గౌరవాన్ని సంపాదించాలి. కానీ శివరాం ఇంట్లో ఒక పెద్ద సమస్య, రుణం. పంట పండినా లాభం రాదు, పండకపోతే అప్పు పెరుగుతుంది. అయితే కుటుంబం ముందు శివరాం దీనిని బయట పెట్టడు, నవ్వుతూ ఉంటాడు. కానీ రాత్రిళ్ళు మాత్రం బయటికి వెళ్ళి ఆకాశం వైపు చూసి ఆలోచిస్తూ ఉంటాడు. ఒకరోజు పంట పొలంలో పని ముగించుకొని వస్తుండగా శివరాం కాలికి మడమ త పగిలిపోయింది. నొప్పితో నడవలేని పరిస్థితి. పని చేయలేకపోవడంతో ఇంట్లో అట్మాస్ఫియర్ మారిపోయింది. లక్ష్మి బయట పనులు కూడా చేస్తూ ఇంట్లో పని కూడా చూసుకునేది. అరవింద్ స్కూల్కి వెళ్ళి వచ్చి అమ్మకి సహాయం చేయడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో స్కూల్ టీచర్ అరవింద్ని పిలిచి అన్నాడు, నీ మెదడు చాలా షార్ప్, నువ్వు టాలెంటెడ్ బాయ్, కానీ కాస్త స్ట్రెస్గా కనిపిస్తున్నావు. అరవింద్ తనలో తానేమో అనుకున్నాడు. మన ఇంటి పరిస్థితుల సంగతి ఎవరికి చెప్పలేం కదా అని నిట్టూర్చాడు. కొన్ని రోజులు గడిచాక కుటుంబానికి పెద్ద షాక్. రుణం ఇచ్చిన వ్యక్తి వచ్చి 3 నెలలు అయిపోయాయి శివరాం, డబ్బులు ఇవ్వలేని పరిస్థితి అయితే నీ ఈ 10 గుంటల పొలం నాకు రాయితీ చేయండి అని అన్నాడు. లక్ష్మి తడబడుతూ మాట్లాడుతూ, అన్నా, కాస్త టైం ఇవ్వండి, పొలం ఇస్తే మా జీవితం శూన్యమవుతుంది. అతను వినలేదు. అప్పుడు శివరాం మంచం మీద నుంచే ఇలా అన్నాడు, పొలం తీసుకోపో, కానీ నా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకు. అరవింద్ కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. పొలం అంటే శివరాంకి ప్రాణం. అది పోయిందంటే అతను కోల్పోయినది కేవలం భూమి కాదు, అతని ఆత్మగౌరవం కూడా. 3 రోజుల తర్వాత డాక్టర్ చెప్పాడు, శివరాం గారి కాలి పరిస్థితి పెద్ద గాయమైపోయింది, ఆపరేషన్ అవసరం. అప్పటికే కుటుంబం అప్పుల్లో మునిగిపోయింది. లక్ష్మి నిస్సహాయంగా కూర్చుంది. అరవింద్ మాత్రం నిర్ణయం తీసుకున్నాడు. ఒక రాత్రి తన పాఠశాల బ్యాగులో తనకు బాగా ఇష్టమైన కామిక్స్, ఆర్ట్ బుక్స్ అన్నీ పెట్టి అక్కడ నుంచి తీసిపెట్టి గ్రామంలో చిన్నపిల్లలకి ట్యూషన్ మొదలుపెట్టాడు. చిన్న చిన్న పిల్లలకు అక్షరాలు, మ్యాథ్స్ ఆల్ తాను నేర్పడం మొదలుపెట్టాడు. రోజుకు 5, 6 పిల్లలకు చిన్న ఫీజు, కానీ ఆ ఫీజు వాళ్ళ ఇంట్లో పెద్ద సహాయం. లక్ష్మి మొదట తెలిసి షాక్ అయింది. నీ చదువేంటిరా, నువ్వు పని చేస్తావా అని అడిగింది. అరవింద్ తన చిన్ని చేతులతో అమ్మ చేతిని పట్టుకుని అన్నాడు, అమ్మ, నాన్న కొరకు, మన కుటుంబం కొరకు, ఇది పని కాదు, నా బాధ్యత. లక్ష్మి కన్నీళ్లు ఆపుకోలేక అతన్ని కౌగిలించుకుంది. కొద్ది నెలల్లో అరవింద్ సంపాదించిన చిన్న చిన్న డబ్బులతో శివరాం ఆపరేషన్ చేయించగలిగారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది. శివరాం నడవడానికి, పని చేసేందుకు మళ్ళీ స్లోగా స్టార్ట్ చేశాడు. కానీ అతనికి ముఖ్యమైనది వేరే విషయం. తన కుమారుడు ఎలాంటి ఒత్తిడిని వెనక్కి పెట్టి కుటుంబం కోసం పోరాడాడో తెలుసుకొని గర్వంతో కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఒకరోజు అనుకోని సర్ప్రైజ్ వచ్చింది. అరవింద్ స్కూల్లో జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. అందులో అరవింద్ చేసిన సైన్స్ మోడల్ మొదటి ప్రైజ్ గెలిచింది. అతన్ని జిల్లా స్థాయిలో సెలెక్ట్ చేశారు. స్కూల్ టీచర్లు, ప్రిన్సిపాల్ అందరూ అతని ఇంటికి వచ్చి శుభాకాంక్షలు చెప్పారు. శివరాం ఆ సమయంలో చెప్పిన మాట మాత్రం ఎప్పటికీ మరిచిపోలేనిది. నాకే గొప్ప పంట నా కొడుకు, నువ్వు ఎక్కడికెళ్ళినా, ఏ స్థాయికైనా ఎదిగినా కుటుంబం కోసం చేసిన నీ ఈ ప్రయత్నం, అది నాకు జీవితాంతం గొప్ప గౌరవం.
లక్ష్మి కళ్ళల్లో గర్వం, శివరాం కళ్ళల్లో ప్రేమ, అరవింద్ గుండెల్లో బలం. ఇలా ఆ చిన్న కుటుంబం మళ్ళీ వెలుగులోకి వచ్చింది. తర్వాతి సంవత్సరం అరవింద్ ప్రభుత్వ స్కాలర్షిప్తో సిటీకి వెళ్ళి ఇంజనీరింగ్ చదువుకున్నాడు. శివరాం అప్పులన్నీ తీర్చేశాడు. ఇంట్లో ఇబ్బందులు వచ్చినా, పేదరికం వచ్చినా వాళ్ళను నిలబెట్టింది కుటుంబం ఒక్కటిగా చివరికి. అరవింద్ మంచి ఉద్యోగం సంపాదించి తన చిన్న ఇంటిని పెద్ద ఇంటిగా మార్చాడు. కానీ అతను ఎప్పుడూ చెబుతూనే ఉండేవాడు, మనం ఏదైనా కోల్పోయినా తిరిగి సంపాదించవచ్చు. కానీ కుటుంబం కోసం చేసిన ప్రేమ ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. డబ్బు లేకపోతే ఇల్లు కూలిపోతుందా? లేక బంధాలు తెగిపోతే జీవితం ఖాళీ అవుతుందా? ఈ కథ ఒక రైతు కుటుంబం గురించి కాదు, మన ప్రతి ఒక్కరి ఇంట్లో దాగి ఉన్న నిజం గురించి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.